నమస్తే. వింత రూపం. ఒళ్ళంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండడం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్ళను సాధువులు లేదా అఘోరాలు అని పిలుస్తారు. వీళ్ళ చేతుల్లో చాలా పవర్ ఉండడం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. నరమాంసాన్ని ఇష్టపడడం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సాంప్రదాయాలు పాటించడం వల్ల సాధువులు అంటే ఒక రకమైన భయం ఉంటుంది. వీళ్ళు శివభక్తులు. అయితే దేవుడి భక్తులంటే మాంసం, ఆల్కహాల్కు దూరంగా ఉంటూ దేవుడిని ప్రార్థిస్తారు. కానీ అఘోరాలు అలా కాదు. మాంసం, మద్యం తాగి సెక్స్ ద్వారా దేవత సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుంది అని నమ్ముతారు. ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు అని నమ్ముతారు. అందుకే వీళ్ళు మలం, మనుషుల ద్రవాలు, మానవ శవాలను తింటారు. అయితే వీళ్ళ భయంకరమైన రూపం చూసి మనందరం భయపడుతూ ఉంటాం. కానీ వీళ్ళు ఆరాధించే ఆలయాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇవాళ చూద్దాం. అఘోరాలు ఎవరు? అంత్యక్రియలు జరిగిన తరువాత ఆ బూడిదను శరీరమంతా పట్టించుకుంటారు. శివుడిని ఆరాధిస్తూ ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు. వాళ్ళెందుకు పూజిస్తారు? కాళీమాతకు సేవకులుగా లేదా శివుడి భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాలను పిలుస్తారు. ఈ అఘోరాలు మనుషుల అంత్యక్రియల తర్వాత వాళ్ళ ఎముకలను, కపాలాన్ని ఉపయోగించి గిన్నెగా తయారు చేసుకుంటారు. అఘోరాలు ఏం నమ్ముతారు? అద్వైతిగా జీవించడం ద్వారా మోక్షం పొంది పునర్జన్మ పొందవచ్చు అని అఘోరాలు నమ్ముతారు. వీళ్ళు పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళా సమయాల్లో మాత్రమే పగటిపూట కనిపిస్తారు. వాళ్ళ నమ్మకాలు. ఇతర హిందూ దేవుళ్ళు, దేవతలను పూజించడాన్ని ఏ మాత్రం నమ్మరు. కేవలం శివుడు మాత్రమే అత్యంత శక్తివంతమైన దేవుడు అని, మోక్షప్రాప్తిని కలిగిస్తాడు అని నమ్ముతారు. అఘోరీలు పూజించే ఆలయాలు. మరణించిన వాళ్లకు అఘోరాలు ఏమాత్రం భయపడరు. వీళ్ళు కొన్నిసార్లు చనిపోయిన వాళ్లను తినడం, శవాల దగ్గరే పడుకోవడం, శవాలతో సెక్స్ కూడా చేస్తారు. అఘోరాలు కాశీలో మొదట పుట్టారు. ఆ తర్వాత అనేక ఆలయాలలో కనిపిస్తూ ఉన్నారు. అఘోర్ కుటి, నేపాల్. నేపాల్లోని కాఠ్మండులో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడట. ఇతను శ్రీరామ భక్తుడు. వింధ్యాంచల్. పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుడిని చంపిన తరువాత ఇక్కడ ఉన్నట్టు నమ్మకముంది. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలు ఉంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తూ ఉంటారట. కాళీమాత. శక్తిపీఠాలలో ఒకటి కాళీమాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది అఘోరీలు ఇక్కడికొచ్చి సెటిల్ అవుతారట. తారాపీఠ్. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. సతీదేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్ర మంత్రాలు చేస్తూ ఉంటారు. కపిలేశ్వర్, మధురై. ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు. కాళీ మందిరం, కోల్కతా. దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరీలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు.